వైట్ గా ఉంటుంది కాబట్టి షీస్ ఫెయిర్. ఓకే, థాంక్యూ సో మచ్, ఐ లవ్ యు. అంటే మీరు దగ్గర ఉండి అంతా ఆమె చెప్పేసింది, ఇంకేం చెప్పండి బ్రో. ఫెయిర్ అన్ఫెయిర్ అని మాత్రం నేను మాట్లాడను, ఎందుకంటే అవన్నీ నాకు రావు. కానీ నిజం చెప్పాలంటే నేను డెఫినెట్గా రోహిణి టాప్ 5 ఉంటుందని చెప్పి ఫిక్స్ అయిపోయా. కానీ ఇంకొక అది బాధగా ఉంది, అయితే బాధగా ఉంది. ఒక ఆనందం మాత్రం ఏముందంటే ఎవరైతే చిన్న చూపు చూసారో మన లైఫ్లో, మనం అనుకుంటాం కదా మామూలుగా లైఫ్లో మనం చిన్న చూపు చూసినోడిని వాడికి ఎప్పుడైనా ఫ్యూచర్లో బుద్ధి చెప్పాలి అని అనుకుంటాం కదా. కానీ నా చెల్లి అదే హౌస్లో ఎవరైతే ఫస్ట్ నామినేషన్లో ఇలా చూశారో బాడీ పెద్ద పెద్ద వర్డ్స్ వద్దు, ఆ రోజు ఏంటి ఇలా చూస్తున్నావు అంటే పరిగెత్తలేనన్నా అనుకుందో, అతన్నే లాస్ట్ చీఫ్ ఆఫ్ బిగ్ బాస్ 8లో అదే టాస్క్లో వాళ్ళిద్దరే మిగిలి తను ఓడించి గెలిచి చూసారా, అక్కడ బిగ్ బాస్ 8 గెలిచేసింది అనమాట. అక్కడ నాకు తెలిసి బిగ్ బాస్ 8 టీమ్ అక్కడ కూడా ఒక అవార్డు క్రియేట్ చేసి ఇవ్వాల్సింది, బాగుండేదని ఫీల్ అయ్యండి. బట్ ఓకే, హ్యాపీ. టాప్ 5లో టాప్ 2లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు మీ గెస్ ప్రకారం? అంటే టాప్ ఇంకోటి టాప్ 2 అక్కర్లేదు, 1 నుంచి డే 1 నుంచి కూడా నిఖిలే విన్ అని చెప్పి అర్థమైపోయింది. అంటే ఆ వెళ్ళిన కంటెస్టెంట్స్ అందరిని చూసి అంటే వేరే వాళ్ళు ఫీల్ అవ్వచ్చు, నేను చెప్తే పర్లేదు, ఫీల్ అయినా పర్లేదు. నేను బేసికలీ నిఖిల్ నాకు ఫ్రెండ్ కాబట్టి నేను ఫ్రెండ్ అని చెప్పట్లేదు. డే 1 నుంచే బయట కూడా నిఖిలే విన్ అవుతాడా అంటే ఇంట్రెస్ట్ పోయింది అనమాట. బిగ్ బాస్ 8 మీద ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకు కారణం అంటే వీళ్ళందరూ నిఖిల్ విన్ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఆల్రెడీ ఓల్డ్ వాళ్ళని పంపించారంటే కారణమే డెఫినెట్గా జనాలు నాటి తెలిసిపోయింది అన్నమాట బిగ్ బాస్ 8కి, అందుకే పంపించారు. ఇప్పుడు కూడా బిగ్ బాస్ నిఖిలే విన్ ఉన్నాడు. కానీ ఇప్పుడు గౌతమ్ బాగా ఇస్తున్నాడు, చాలా టఫ్ ఉంది. ఇంకోటి గౌతమ్ మామూలు టఫ్ చేయట్లేదు అసలు, సూపర్. అంటే నేను చెప్పలేను అనమాట, నిఖిల్ ఆర్ గౌతమ్లో ఇద్దరులో ఎవరో ఒకరు విన్ అవుతారని చెప్పి నా మనసు గట్టి కొట్టుకున్నాను.